హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఇవేంటో మీలో ఎంతమందికి తెలుసు? నాకైతే పల్లెటూరు వాళ్ళందరికీ తెలుసండి. ఇప్పుడు సిటీ వాళ్ళలో కూడా మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, ఎందుకంటే వీటిని ఇప్పుడు సిటీస్లో కూడా అమ్ముతున్నారు. హెల్త్కి కూడా చాలా మంచిది. తేగలండి వీటిని. తెలియని వాళ్ళకైతే మళ్ళీ చెప్తున్నాను, ఇవైతే ట్రెడిషనల్ పద్ధతిలో చేస్తారండి. అండ్ చాలామందికి ఇవి ఎలా తయారు చేస్తారు అన్నది కూడా తెలియదు. మాకు కూడా అంత క్లియర్గా తెలియదండి ఫుల్ ప్రాసెస్. మొన్న మాకు తెలిసిన వాళ్ళు తేగలు చేస్తున్నాము అంటే, సరే చూద్దాము, వీడియో తీద్దాము, మీకు చూపిద్దాం, అలాగే ఫ్యూచర్లో కిడ్స్కి కూడా ఉపయోగపడుద్ది కదా చూపించడానికి. చాలామందికి తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా దీని వెనక ఎంత కష్టం ఉందో అని. మనం చాలా ఈజీగా అయిపోతుందేమో అనుకుంటాం కదా, మేము అలాగే అనుకున్నాం. సో మీకు కూడా ఒకసారి చూపించేద్దామని అయితే వీడియో తీస్తామండి. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. ఎవరైనా కావాలి చేసుకుంటా ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, లేదు అసలు ఇలా ఇంత ప్రాసెస్ ఉంటుందని తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అయితే వీడియో పెడుతున్నాం. సో ఫస్ట్ అయితే ఈ తేగలు మనకి తాటికాయల నుంచి కానీ తాటికాయల సీడ్స్ నుంచి కానీ వస్తాయంటండి. కొంచెం మంది తాటికాయల ద్వారా చేస్తారు, కొంచెం మంది సీడ్స్ ద్వారా చేస్తారు. మాకు తెలిసిన వాళ్ళైతే సీడ్స్ ద్వారా చేశారు. అవేంటంటే తాటికాయలు గుంజు తీసుకుని మనం రొట్టెలు అన్నీ కాల్చుకుంటాం కదండి, అది అయిపోయాక మధ్యలో సీడ్ ఉంటుంది, దాన్ని మనం భూమి మీద కప్పెట్టి పైన మట్టి అది వేసేస్తే అది కిందకి ఇలాగా తేగల్లాగా వస్తాయండి. 3 to 4 months పడతాయండి ఇలా తేగల్లాగా రావడానికి. అప్పుడు అవి మొత్తం బయటికి తీసేసుకుంటారు మట్టిని తవ్వి. తర్వాత ఇవి సీడ్స్ ఉన్నాయి కదండి, ఆ సీడ్స్ని కట్ చేసేస్తారు, తీసేస్తారండి. తీసి ఆ తేగల్ని మళ్ళీ కాల్చి అదంతా ప్రాసెస్ ఉంటుందండి. సో ఫస్ట్ అయితే తాటి చెట్ల నుంచి సమ్మర్లో తాటి ముంజలు వస్తాయండి. అవి గనక మనం కోసుకోకుండా కొన్నాటిని అలా వదిలేస్తే అవి ముదిరి తాటి కాయలు అవుతాయి. వాటి నుంచి మనం రొట్టెలు, అప్పాలు అలా చేసుకుంటామండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఆ తాటికాయల్లో నుంచి గొజ్జు తీసేసి తాటికాయలను వాడేసుకున్నాక మధ్యలో సీడ్ ఉంటుంది, ఆ సీడ్ని మనం భూమిలో కప్పెడితే ఇలా తేగలు అనేవి వస్తాయండి. ఇవి కూడా హెల్త్కి మంచిది, టేస్ట్ బాగుంటాయి, అలాగే అస్తమానం దొరకవు కూడా. సో ఆ తేగల నుంచి సీడ్స్ తీసాక ఒక పెద్ద బింది ఆర్ మట్టి కుండలో వాటిని ఫుల్గా ఫిక్స్ చేసేసి లోపలికి పెట్టేసి దానిపైన గడ్డిని పెడుతున్నామండి, ఫిల్ చేస్తున్నాము. పైన గ్యాప్ని ఫిల్ చేసేసి ఇప్పుడు దీన్ని టర్న్ చేసి కింద కొంచెం ఎత్తు రావడానికి కింద పిడకలు పెట్టి దానిపైన ఇది టర్న్ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక ఇప్పుడు మొత్తం అదంతా కవర్ అయ్యేటట్టు పైన మొత్తం గడ్డి వేసేస్తున్నాము. మొత్తం అదంతా ఫిల్ అయిపోవాలండి, అది కనిపించకుండా మొత్తం గడ్డి వేసేసి ఇప్పుడు దాన్ని మంట వెలిగించుకోవాలి. వెలిగించుకుని ఇది కాలడానికి మనకి 1 hour అలా టైం పడుతుందండి. ఇప్పుడు మనకి గడ్డి వేసి గడ్డిని అంటించాక అది కాలాక మళ్ళీ అది తీసి మళ్ళీ గడ్డి వేసి అలా ప్రాసెస్ అక్కడే నుంచుని చేస్తూ ఉండాలి. అలా మంట పెట్టేసి వదిలేసి వెళ్ళడానికి లేదండి. సో అందుకే అన్నాను కొంచెం కష్టమైన ప్రాసెస్ అని చెప్పి. రైతులు చాలా కష్టపడి ఇవన్నీ తయారు చేస్తారు, మనమేమో చాలా ఈజీగా దొరికేస్తున్నాయి, చాలా ఈజీ ప్రాసెస్ ఏమో అనుకుంటాము. ఈ వీడియో చూసాక దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో మాకు అర్థమైంది. మనమేమో వాటిని బార్గెన్ చేసి కొనుక్కుంటాము. నెక్స్ట్ టైం మీరు తేగలు ఇలా ఏమైనా స్పెషల్ ఐటమ్స్ కొన్నప్పుడు బార్గెన్ చేయకుండా కొనుక్కోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇవంతా రైతుల కష్టం కాబట్టి. చూసారు కదండి, గడ్డంతా కాలింది. ఇప్పుడు దాన్ని పుల్లతో పైన గ్యాప్ చేసి పక్కకి లాగి గడ్డిని మళ్ళీ కొత్త గడ్డి అయితే వేస్తున్నారు, మీకు వీడియోలో చూపించే విధంగా. సో ఇలా మొత్తం 1 hour ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తారు. అంతా అయ్యాక మొత్తం మంట ఆపేసి ఆ కుండ మొత్తం చల్లారాక అప్పుడు టర్న్ చేసి పైన ఉన్న గడ్డది తీసేసి లోపల తేగలైతే అప్పుడు రెడీ అయిపోతాయండి. ఇంతకీ ఈ తేగల ప్రాసెస్ ఎలా చేస్తారు అన్నది మీలో ఎంతమందికి తెలుసు? కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, నాకు తెలుస్తుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఎంతమందికి తెలుసో లేదో. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తే కనుక ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో చూసారు కదండి, మొత్తం ఆ బిందె అంతా చల్లారిపోయాక బయటికి తీసి తేగలు ఇలా కట్టలు కట్టి అమ్ముతారండి. సో ఇలా పైన ఓపెన్ చేసి
మొత్తం పైన స్కిన్ అది ఉంటుంది, అది తీసేసి తినాలండి. అండ్ మధ్యలో చందమామ అని ఒకటి ఉంటుందండి, అది తినకూడదంట, అది తీసేయాలి అంటారు. అది ఎందుకో నాకు తెలియదు. మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. Thank you for watching. See you in the next video with a new recipe.